రా రావే, అదిగో చూడు. ఈ బాబు ఎవరభి? నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి నాన్న. ఏం చేస్తుంటాడు? చదువుకుంటున్నాడు. 2 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. ఎంత ఈజీగా అబద్ధాలు చెప్తున్నాడు. అభి బాబా అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అనుకుంటా ఆంటీ. అబ్బాయి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడా అభి? అదేం లేదక్కా, జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో చూడాలని వచ్చాడు. అబద్ధాలు చెప్పడంలో వసు కూడా ఆరితేరిపోయింది. భర్త ఎక్స్పర్ట్, భార్య ఎక్స్ట్రా సపోర్టు. టిఫిన్ ఏం తింటావు తేజ? ఏదైనా పర్వాలేదు వదినా. మొహమాట పడక తేజ, ఇది నీ ఇల్లే అనుకో, మేమంతా నీ వాళ్లే అనుకో. నిజంగా ఈ ఇల్లు మా ఇల్లు అయితే చాలా బాగుండేదన్నా. అన్నా అన్నా వదినా, కిడ్నాప్ అయిన వాళ్ళు ఇలా కూడా మాట్లాడతారా ఆంటీ? వాడు మాట్లాడటం లేదే, అభి వసూలు వాడితో అలా మాట్లాడిస్తున్నారు. ఏం బాబు, మీ ఇంట్లో ఇలా ఉండదా? ఉంటే నేనెలా ఎందుకుంటానండి? ఇంకేంటి బాబు, చక్కగా ఉండు. నా గురించి మీకు తెలియదండి. నిన్ను మా అభి ఇంటికి తీసుకొచ్చాడంటే నువ్వెంతో మంచివాడివయ్యుంటావు. నేను మంచివాణ్ణి కాదమ్మా. నన్ను మంచివాడిగా మార్చడానికే ఈ అన్నయ్య నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. కిడ్నాప్ అయిన వాడు ప్రవచనాలు చెప్తున్నాడేంటంటీ? కొంప తీసి నేను కొట్టిన దెబ్బకి వాడు నిజంగానే గతం మర్చిపోయాడా? నీకింకా అర్థం కావట్లేదే, అభి వసూలు వాడిని మార్చేశారు. ఏంటి, రాత్రికి రాత్రి వాడి మైండ్ సెట్ ని మార్చేశారా? వాళ్ళు తలుచుకుంటే ఎలాంటి పర్సన్ అయినా క్షణాల్లో మార్చేస్తారే. నన్ను మార్చలేరు. నిన్ను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదులే. జరిగిందంతా మర్చిపో తేజ, ఇక నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. చూడన్నయ్య, నేను ఇక్కడి నుంచి వెళ్ళాక నేను కంప్లీట్గా చేంజ్ అవుతాను. కానీ ఫస్ట్ మా డాడీ మారాలి. ఏంటి సార్, మ్యాటర్ ఎవరికి చెప్పొద్దని మీడియాకి లీక్ చేశారు? ఇప్పటికే ఆలస్యమైంది పిఏ. ఇంకా లేట్ చేస్తే నా బాబు నాకు దక్కడు. ఆస్తి రాకపోయినా పర్వాలేదు, కానీ బాబు సేఫ్ గా ఉండాలి. మరి అభిరామ్ని పిలిచి కేసు విత్డ్రా చేసుకొని కాంప్రమైజ్ అవ్వచ్చు కదా సార్? నా కొడుకు బయటికి రావాలని చెప్పాను, కానీ ఆ అభిరామ్ అన్నయ్య తమ్ముడిని బయటికి రావాలని చెప్పానా? వాళ్ళు బయటకు వస్తేనే కదా సార్ అభిరామ్ బాబును బయటకు వదిలేది. అందుకే మీడియాకి ఈ న్యూస్ వదిలాను. ఈ పాటికి అభిరామ్ న్యూస్ చూసే ఉంటాడు. గజగజ వణికిపోయి బాబుని తీసుకొచ్చి అప్పగించి వెళతాడు. లేదంటే వాడే బాబుని కిడ్నాప్ చేశాడని ఇంకో న్యూస్ వదులుతాను. అప్పుడు పోలీసులు వాడింటికి వెళ్తారు. ఆ ఇంట్లో బాబు లేడు కదా సార్, తనకేం తెలియదని అభి బుకాయిస్తే? ఎమ్మెల్యే గారు, ఏంటమ్మా మీరు ప్రోగ్రామ్స్ మధ్యలో వచ్చే యాడ్స్ లాగా పదే పదే వస్తున్నారు? అసలే మా ఎమ్మెల్యే గారు టెన్షన్ లో ఉన్నారు. అయ్యో అంకుల్, మీరే టెన్షన్ పడిన అవసరం లేదు. మీ బాబు సేఫ్ గా ఉన్నాడు. అవును ఎమ్మెల్యే గారు, మీ అబ్బాయిని మా అభినే కిడ్నాప్ చేశాడు. ఈ విషయం నిన్ననే మీరు నాకెందుకు చెప్పలేదు? అంటే మీరు కూడా మీ అబ్బాయి కిడ్నాప్ అయినట్టు మాతో చెప్పలేదు కదా సార్. సరే, ఇంతకీ బాబు ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు అంకుల్. నిన్న రాత్రి మేము ఇల్లంతా వెతికాం కదమ్మా, బాబు ఎక్కడ కనిపించలేదే. అంటే రాత్రి మా ఇంటికి వచ్చిన దొంగలు మీరా? దొంగలు అనుకుని మమ్మల్ని కొట్టింది కూడా మీరే కదా? సారీ అంకుల్, మీరని తెలియక.
అది సర్లేగానే మీ ఇంట్లో బాబుని ఎక్కడ దాచాడు? స్టోర్ రూమ్ లో ఆ? చాప దిండు దుప్పటి ఇచ్చి పడుకోబెట్టారు కదా, పక్కన వాటర్ బాటిల్ కూడా పెట్టారు. అది చూడలేదా? ఓహో, చెప్పాను కదా సార్, అది మన బాబే అని. విన్నారా? కిడ్నాప్ అయిన వాడికి అన్ని సౌకర్యాలు ఎందుకు చేస్తారు అన్నారు. అంటే మా అభివసులు మంచోళ్ళు కదా, అందుకే బాబుని చాలా చక్కగా చూసుకుంటున్నారు. థ్యాంక్స్. మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా అంకుల్, మరి మా ఆయన్ని బావగారిని జైలు నుంచి బయటికి తీసుకొస్తారా? మీ బాబుని కిడ్నాప్ చేసింది ఎవరో మీతో చెప్పమని అఖిల్ భాస్కర్లే మాతో చెప్పారు సార్. మిమ్మల్నే నమ్ముకున్నాను సార్. మ్మ్. ప్లీజ్ అంకుల్, ఎలాగైనా వాళ్ళని బయటికి తీసుకురండి ప్లీజ్. భలేదానివమ్మా, మీరు ఇంతగా బతిమలాడాలా? మీ పని మీరు చేసేశారు, ఇక నా పని నేను చెయ్యాలిగా. సార్ సార్ ఏంటి సార్ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సుబ్బు, నువ్వు ఎప్పుడైనా టీవీలో కనిపించావా? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సార్, జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశం రాలేదు. డోంట్ వరీ, ఈరోజు మెయిన్ రోల్ చేద్దు గాని. ఇక్కడ సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా సార్? కాదు. పోనీ టీవీ సీరియల్ షూటింగ్ ఏమైనా జరుగుతుందా సార్? లేదు. షార్ట్ ఫిల్మా? మీడియా కవరేజ్. అంటే ఆల్ టీవీ ఛానల్స్ కెమెరాలు కాసేపట్లో మన బండి దగ్గరికి రాబోతున్నాయి. నాకు తెలుసు సార్, ఏదో ఒక రోజు మన బండి టీవీలో వస్తుందని. వసు మేడం అంత గొప్పగా రుచికరమైన టిఫిన్స్ చేస్తారు. టీవీ వాళ్ళు వచ్చేది టిఫిన్ కోసం కాదు. మరి నా కోసమా సార్? ఇన్నాళ్ళు రుచి పచ్చి లేని టిఫిన్లు అమ్మానని నన్ను ఏకి పారేయటానికి వస్తున్నారా? నువ్వు మరీ ఓవర్ ఎగ్జైట్ అయిపోకు. మీడియా వాళ్ళు వచ్చేది ఎమ్మెల్యే కోసం. తన కొడుకుని నేనే కిడ్నాప్ చేశానని మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే హంగామా చేయబోతున్నాడు. ఎమ్మెల్యే కొడుకుని మీరు కిడ్నాప్ చేయటం ఏంటి సార్? ఆడెవరికే దొరకడు కదా. ట్రంక్ అండ్ డ్రైవ్ చేసినా ఆ తాగుబోతే ఏదో పోలీసులే పట్టుకోలేకపోతున్నారు. నేను పట్టుకున్నాను, కిడ్నాప్ చేశాను. ఏమంటున్నారు సార్? నిజం చెప్పండి. నీ మీద ఒట్టు. ఏంటి సార్ ఇలా షాక్ ఇచ్చారు? ఇప్పుడు ఎలా సార్? నేను పెర్ఫామ్ చేయమంది మీడియా ముందు, నా ముందు కాదు సుబ్బు. మీడియా ముందు నేనేం చేయాలి సార్? ఎలాగో ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ చేస్తాడు, నువ్వు దానికి డబుల్ ఓవర్ యాక్షన్ చేయాలి. అంటే మీరే యాక్షన్ చేయరా సార్? నా యాక్టింగ్ సెటిల్డ్గా ఉంటుంది, నువ్వైతే కరెక్ట్గా ఉంటుంది. ఇన్నాళ్ళు ఒక మంచి రోల్ కోసం ఎదురు చూశాను, కానీ రోట్లో తలపెట్టే రోల్ ఇచ్చారేంటి సార్? రోట్లో తల పెట్టాక రోకలి పోటుకి భయపడకూడదు సుబ్బు. ఆర్టిస్ట్ అన్నాక అన్ని రోల్స్ చేయాలి. సార్ ఇది ఎమ్మెల్యేతో వ్యవహారం, మీడియా వస్తుందంటున్నారు, పోలీసులు కూడా వస్తారేమో. తేడా వస్తే నా బ్రతుకు చర్లపల్లి చేయలేక. చిచి, నా బాబు అంట్లెందుకు అడుగుతాడు? అక్కడ అంట్లు కడిగేది బాబే సార్. ఆ? ఏంటి ఈ అంట్లు అడిగేవాడు ఎమ్మెల్యే గారి కొడుకా? నోర్మయ్, నా కొడుకు అంట్లు కడుగుతున్నాడా? అంట్లు కడిగేవాడు నా కొడుకు కాదు. రెండు ఒకటే కదా సార్. రేయ్, నువ్వు నోర్మయ్. బాబు తేజ, తేజ, నువ్వు అంట్లు కడగడం ఏంట్రా? కోటీశ్వరుడివి, నీకు అంట్లు కడిగే కర్మ ఏంట్రా? ఏంటి మీరు కోటీశ్వర్లా? ఎలక్షన్స్ అప్పుడు మీ ఆస్తి వేలల్లో చూపించారు, ఇప్పుడు కోట్లలో సంపాదించేశారా? మీడియా ముందు వీడి పరువు తీద్దామనుకుంటే వీడు నా గాలి తీస్తున్నాడేంటి పిఏ? గాలి గురించి ఎందుకు సార్, ఇప్పుడు బాబు గురించి అడగండి. నా బాబుతో అంట్లు కడిగిస్తావా? నీకెంత ధైర్యం? ఈ బాబు మీ బాబా? నాకు తెలీదే. ఏమో. ఏం బాబు, నిన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నువ్వు చెప్పలేదే ఎవరు లేరని జాబ్ లో జాయిన్ అయ్యావు? ఈ తొక్కలో జాబ్కి ఇంటర్వ్యూ కూడానా? నా బాబునే పనిలో పెట్టుకున్నంత గొప్పవాడివా నువ్వు? నా బాబుని కిడ్నాప్ చేసిన చాలక చాకరీ కూడా చేస్తావా? డాడీ, మా ఓనర్ని ఏమనకండి. ఓనర్ ఏంట్రా? ఈయన నాకు పనిచ్చిన దేవుడు. పని చేయాల్సిన కర్మ నీకేంట్రా? నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను డాడీ. ఒరే, మొన్న తాగిన ముందు ఇంకా దిగలేదురా నీకు?
ఆ అభిరాము నిన్ను కిడ్నాప్ చేశాడు. మన ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి వాళ్ళింటి స్టోర్ రూమ్ లో పడుకోబెట్టాడు. ఇప్పుడు అంట్లు కడిగిస్తున్నాడు. ఇంకా బుద్ధి రాలేదా నీకు? బుద్ధొచ్చిందని చెప్తున్నాను డాడీ. నన్ను అభిరామన్న కిడ్నాప్ చేయలేదు. నేనే ఇంట్లోంచి బయటకు వచ్చి సొంతంగా బతకాలనుకుని అన్న దగ్గర పనిలో చేరాను. మా డాడీయే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. నా కొడుకుని కిడ్నాప్ చేశాడు. వాణ్ణి అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించాడు. అందుకే మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. లేదంటే మీరు జైల్లోనే మగ్గిపోయేవారు. నువ్వు నోరు మూస్తావా? మిమ్మల్ని నేనే బయటికి తీసుకొస్తానని చెప్పాను కదా. ఈ లోపల అభిరామ్ తొందరపడ్డాడు. కేసు విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీ ఇల్లు, ఆఫీసు, ఫ్యాక్టరీ అన్ని సీజ్ చేశారు. మీకు క్లీన్ చిట్ వస్తే తప్ప రేపు ఆ ఫైల్ ఓపెన్ చేయరు. ఇవన్నీ క్లియర్ చేశాకే మిమ్మల్ని బయటికి తీసుకొద్దాం అనుకున్నాను. ఆ అభిరామ్ తొందరపాటు వల్లే మీరు రోడ్డున పడ్డారు. జైల్లో ఉంటేనే మీరు ఉండటానికి ఒక సెల్ ఉండేది, 3 పూట్ల భోజనం ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఏం తింటారో అంతా మీ కర్మ. అనుభవించండి. డ్రైవర్ సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ సార్ డ్రైవర్ సార్ చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్ 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 ఎమ్మెల్యే గారు. సార్ 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 పావని, పావని, వస్తున్నాను అత్తయ్య. దిష్టి నీళ్లు కలిపాను. కర్పూరం తెచ్చావా? తీసుకొచ్చాను అత్తయ్య. పెట్టి. ఏంటి అత్త కోడళ్ళు హడావుడి చేస్తున్నారు? బావగారు అక్కలు జైలు నుంచి వస్తున్నారు కదా, ఓ దిష్టి తీసి హారతి ఇవ్వబోతున్నారు. ఎంతైనా తల్లి తల్లేనే. మీ అత్తయ్యకి కొడుకుల మీద ప్రేమ చావలేదు. అవును, టిఫిన్ ఏం చేసావు పావని? వసు ఏదో చేసింది అత్తయ్య. ఏదో చేయడం ఏంటి? జైల్లో ఏం తిన్నారో ఏమో. భాస్కర్ అఖిల్కి ఇష్టమైనవి చేయమన్నాను కదా. అవునమ్మా, జైలు తిండి సరిగ్గా ఉండదు. భాస్కర్కి ఇష్టమైన చికెన్ పలావు, అఖిల్కి ఇష్టమైన చేపల పులుసు, ఇంకా 2 రకాల స్వీట్లు, ఒక హాటు చేయండి. ఫస్ట్ టైం మావయ్య గారు కొడుకులకి ఫేవర్ గా మాట్లాడుతున్నారా ఆంటీ? మీ మావయ్య మాటల్లో ఏదో మర్మం ఉంది. ఏ దరఖాస్తు లేకుండా ఆయనంత తీయగా మాట్లాడు. అంటే మావయ్య అది ఏంటమ్మా నసుగుతున్నావు? మీ అత్తయ్య కూడా ఆర్డర్ వేసింది కదా, పాపం. ఇష్టమైనవి వండి పెట్టమని కదా అడుగుతున్నారు. తను దూర సందు లేదు, మెడకో డోలన్నట్టు మీరు మాకు పెట్టడమే ఎక్కువ. మళ్ళీ వాళ్ళకిష్టమైనవి కూడా చేసి పెట్టాలా? వాళ్ళెవరు నాన్న? నా సొంత అన్నయ్య, తమ్ముడే కదా. మీరు మేము వేరన్నట్టు మాట్లాడతారేంటి? నిజమే మాట్లాడుతున్నానాభి. మీరు వేరు, మేం వేరు. మీకున్నదంతా మంచితనం, మాకున్నదంతా స్వార్థం. రోజు సిగ్గుతో చచ్చిపోతున్నాను. మన ఇంట్లో కిచెన్ ఎక్కడుందో తెలియని నువ్వు మండు టెండలో కూర్చొని అంట్లు ఎలా కడుగుతున్నావురా? ఎవరు నేర్పించారు?
పిల్లలు నేర్పించు, ఏమైనా చెయ్యి, నేను ఏమీ అన్నా రే నాన్న. అంతేకాని భగత్ సింగ్ అవుతాను, 25 దేశం కోసం చస్తాను, స్వామి వివేకానందుని అవుతాను, సన్యాసులో కలిసిపోతానంటే మాత్రం నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నా లైఫ్ని చేంజ్ చేసుకుంటున్నాను డాడీ. పాత తేజ చచ్చిపోయాడు డాడీ. ఇది నా న్యూ లైఫ్. అభి అన్ననే ఫాలో అవుతాను. ఊరి 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 వాళ్ళ ఉండటం చాలా కష్టం రా. వాడు మంచితనం అనే బోర్డుని మెళ్ళలో వేసుకొని తిరుగుతున్నాడు. ఆ బోర్డు మోయడం అంత ఈజీ కాదురా. ఆ మంచితనానికి పోయే రాముడు అడవికి వెళ్ళాడు, హరిశ్చంద్రుడు భార్య బిడ్డలను అమ్ముకున్నాడు. ఈ అభిరామ్ ఉన్న ఆస్తినంతా దానం చేసి ఇప్పుడు ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. వాళ్ళంతా మంచివాళ్ళు కాబట్టే కదా డాడీ వాళ్ళని ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకున్నారు. మీ మమ్మీ డాడీ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అది కాకుండా హనీమూన్కి వెళ్ళినట్టు హాలిడేస్కి వెళ్తున్నారు. జైలు నుంచి వచ్చాక చిల్ అవుదాం అనుకున్నాను. ఆ సంతోషం కూడా లేకుండా చేశారు. మా మామ్ డాడీ రాకపోతే నేనేం చేయాలి అఖిల్? వాళ్ళకి మన మీద కంటే మనీ మీదే ప్రేమ ఎక్కువైంది. హారిక హారిక ఏంటే ఈ రోజే కదా జైలు నుంచి వచ్చాను, కాసేపు కూడా వదిలేవా? ఇదొక ప్యాలెస్, మీకో ప్రైవసీ. ఇక్కడంత లేదురా చిన్నోడా. పదవే హారిక, వెళదాం. ఎక్కడికి? జాబ్ కి. ఇప్పుడు జాబ్ ఏంటి? నైట్ జాబ్. నువ్వు జాబ్ చేస్తున్నావా? గడవాలి కదరా మరి. జాబ్ ఎక్కడా? వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో చేసే జాబా? ఏం చేస్తున్నావు? ఒకటా రెండా చాలా పనులు చేస్తున్నావురా. ఇప్పుడు మొదలైన చాకరీ 11 దాకా ఉంటుంది. మళ్ళీ పొద్దునే లేపుతారు. అభి షెల్టర్ ఇస్తే మీ నాన్న టార్చర్ పెడుతున్నాడు. రాబో వెళదాం. హారిక, నీతో ఇంటి పనులు చేయిస్తున్నారా? వెళ్లకు, ఏం చేస్తారో చూస్తాను. ఇది రాకపోతే నిన్ను రమ్మంటారు. వస్తావా? వెళ్ళు హారిక, ఏం చేస్తాం? రావే రా, రావే రా. హారిక నేను వచ్చామన్నయ్య. ఏ పని చేయమంటారు? మీరొచ్చారు సరే, వాళ్ళెక్కడా? వాళ్ళెవరన్నయ్యా? భాస్కర్, అఖిల్లు రెస్ట్ తీసుకుంటున్నారన్నయ్య. జైల్లో కూడా రెస్టే కదా తీసుకున్నారు. రమ్మని చెప్పు. వాళ్ళు ఈ రోజే వచ్చారు కదండి, వదిలేయండి. ఏ ఈరోజు వాళ్ళు ఊపిరి పీల్చకుండా భోంచేయకుండా ఉన్నారా? నోటికి పని పెట్టారు కదా, చేతికి పని పెట్టలేరా? వాళ్ళనేమనకుండా మీరుండలేరా అన్నయ్య? రే భాస్కర్, అఖిల్, ఇలా రండి. ఎందుకు మావయ్య? మనం పని చేస్తున్నాం కదా. వాళ్ళు కూడా పని చేయాలి వసు, అప్పుడే తెలిసొస్తుంది. అలా విగ్రహాల్లా నిలబడ్డారే, మీరు పనిచేయండి. పదవే. నీ బాధని కన్నతీపిని నేను అర్థం చేసుకోగలను జయంతి. జ్వరానికి చేదు కషాయమే మందు. కాదన్నండి, కాని ఇప్పుడందరం ఒకే చోటున్నాం కదా. కాస్త వెనక ముందు చూసి మీరు పిల్లల్ని మందలిస్తే బావుంటుంది. నాన్న ప్రవర్తన ఎప్పుడూ ఇంతే. ఏది దాచుకోరు, ముక్కు సూటిగా మాట్లాడతారు. షుగర్ కోటెడ్గా చెప్పడం నాన్నకు అలవాట్లేదు. ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు కదండి. ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చామని బావగారు అఖిల్ గిల్టీ ఫీల్తో ఉన్నారు. అభి చెయ్యి పట్టుకున్నంత వరకు భాస్కర్, అఖిల్లు సంతోషంగా ఉన్నారు జయంతి. ఎప్పుడైతే వాళ్ళు అభిని వదిలేశారో అప్పుడే వాళ్ల పతనం మొదలైంది. ఇప్పుడు వాళ్లకు ఏ గతి పట్టిందో చూశావు కదా. అన్నీ చూస్తూనే ఉన్నానండి, నాకు అర్థమవుతోంది. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. మీరలా తిడుతుంటే భాస్కర్, అఖిల్ మీ మీద తిరగబడతారని
నేను తండ్రిని. అభివసుల రూపంలో దేవుడెలాగూ మనకు తోడుగా ఉన్నాడు. వసుగారు, వసుగారు, బాక్స్ ఇవ్వండి, వెళ్ళొస్తానండి. ఒక్కరే వెళ్తారా? మీ అన్నయ్యని తోడుగా తీసుకెళ్ళబి. నాతో వస్తావా అన్నయ్య? ఎక్కడికి? ఒక ఆఫీస్లో లంచ్ బాక్స్ ఇచ్చే ఆర్డర్ వచ్చింది. ఆ కంపెనీకి వెళ్ళి మాట్లాడి రావాలి. నీ ఆర్డర్స్ గురించి నాకేం తెలుసు? అయినా 4 రోజులు ఉండిపోయేవాడిని. నాకు ఈ పనులన్నీ ఎందుకు? ఈ 4 రోజులు అయినా తినడానికి కావాలి కదండి. బయట ఎండగా ఉంది, నేను వెళ్ళొస్తానులే వదినా. ఎండ ఆయనకే కాదు నీకు తగులుతుంది కదా బి. ఏంటే నీ ఉద్దేశం? నన్ను ప్రశాంతంగా పేపర్ కూడా చదువుకోనే బాబా? పేపరు చదివి మన దేశ రాజకీయాలు వెలగబెట్టాలా బాబూ? భాస్కర్, కాఫీ తాగావా? సారు ఉదయాన్నే లేచారు, స్నానం చేసి రెడీ అయ్యారు, కాఫీ తాగి తీరిగ్గా పేపర్ చదువుతున్నారు. ఇక మీరు బయటికి వెళ్ళరా సార్? అభి ఎక్కడికో వెళ్దామన్నాడు నాన్న, అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళు. కాస్త అభితో ఉండి కాస్త వ్యవహార జ్ఞానం నేర్చుకో. వెళ్ళొస్తాను. ఎండ ఎక్కువగా ఉందభి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అన్ని పనులు నువ్వే చేయక అభి, కాస్త వీళ్ళకు కూడా నేర్పించు. కూర్చోండి మావయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, పొద్దున్నే ఎండ చుర్రుమంటుంది, తాగాలనిపించట్లేదు. ఇంతకీ చిన్నసారెక్కడా? ఇంట్లోనే ఉన్నాడా లేక ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడా? ఇప్పుడు ఏదో ఫ్లైట్ లో వెళ్తున్నట్టు ఈయన ఓవర్ బిల్డప్. చెప్పింది అర్థమైందా? అర్థమైంది నాన్న. మరి నడు. శుభు పద. ఒక్క నిమిషం బాబు, నేను టిఫిన్ లేస్తాను, మీరు సర్వింగ్ చేస్తారు. మరి ప్లేట్లు ఎవరికి అడుగుతారు? నన్ను చూస్తారేంటి మావయ్య? ప్లేట్స్ కడగడానికి కావాలంటే ఆంటీ 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 ఎక్కడ? ఆవిడెప్పుడో పారిపోయారమ్మా. అంటే ప్లేట్స్ నేను కడగాలా? నువ్వే కడగాలి. చూసుకుంది చాలు, ఇంకా బయలుదేరండి. రండి బాబు రండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రండి బండి నెట్టండి. స్విమ్మింగ్ పూలు ఎండమావులాయే. చెప్పండి. ఇంకో 2 ఇడ్లీ అయ్యి బాబు. ఇదిగో బాబు నాకు కొద్దిగా చట్నీ అయ్యి. ఒక్క నిమిషం. ఇదిగోండి బాబు నాకు 4 పూరి. బాబు 4 పూరి. ఏమి తింటారా మీరు? తినడానికే పుట్టారా? రండి రండి రండి. ఏం కావాలి సార్? 3 ప్లేట్ల ఇడ్లీలు, 2 ప్లేట్ల పూరి, 3 వడ, ఆనియన్ దోశ, మసాలా దోశ, పెసరెట్టు. మాకు అవన్నీ అరగంటలో కావాలి. అలాగే సార్, అరగంటలో రెడీ చేసి పెట్టారు. మీరు కట్టి పెట్టండి, మేము మళ్ళీ వస్తాం. వెళ్ళేసి వచ్చేయండి. ఎవర్రా మీరంతా? పొద్దున్నే తినడమే పనా మీకు? ఇదిగో బాబు 3 ప్లేట్ ఇడ్లీలు, 2 ప్లేట్ పూరి, 3 వడ, ఆనియన్ దోశ, మసాలా దోశ, పెసరెట్టు. వేడివేడిగా ఇవ్వాలి బాబు, అరగంటలో కస్టమర్లు వచ్చేస్తారు. నాకున్నవి 2 చేతులు. నువ్వు 25 ఆర్డర్లు చెప్తే ఎలా? మనకి డిమాండ్ అలా ఉంది బాబు. నీకేం సర్వ్ చేస్తున్నావు? నేను టిఫిన్ చేయాలి. మీరే కదా బాబు నన్ను సర్వ్ చేయమన్నారు. ఇప్పుడు నన్ను ఇలా విసుకుంటే ఎలా? హారిక, ప్లేట్స్ కడిగావా? వడ రెడీ.
ఎలాంటి హారిక ఎలాంటి పని చేస్తుంది? బాబు ఏంటి డ్రీమా? అవన్నీ తర్వాత, ముందు పని చేయండి. ఏంటమ్మా ఇంత స్లోగా ప్లేట్లు కడుగుతున్నావు? ఓ రాజమౌళి గారి ఫ్యామిలీ మొత్తం సినిమాలో పనిచేసినట్లు అభిరామ్ గారి ఫ్యామిలీ అంతా టిఫిన్ బండి దగ్గర పనిచేస్తున్నారన్నమాట. ఇదో బిజినెస్, మళ్ళీ దీన్ని రాజమౌళి గారి సినిమాలతో పోల్చడం. ఆయన సినిమా అంత భారీ కలెక్షన్స్ రాకపోయినా మన బండికి కూడా మంచి కలెక్షన్లే వస్తాయి బాబు. కలెక్షన్స్ ఏమో ఆయనకు, కష్టాలు మాకా? ఆయనంటే రాజమౌళి గారు మేడం. మరి మీ అభిరామ్ సారు? మరి మీకు ఆయన రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ పెడుతున్నారు కదా సార్. ఈ కలెక్షన్ అంతా దానికే సరిపోతుంది. మేం స్టార్ హోటల్లో కాఫీ తాగి బిల్ తో పాటు ఇచ్చే టిప్ అంతుండదు. ఈ టిఫిన్ బండి కలెక్షన్ చింత చచ్చినా ఇంకా పులుపు చావలేదన్నమాట. డాంకీలకి ఏం తెలుసు శాండిల్ స్మెల్? వీడికి మన గురించి ఏం తెలుస్తుంది? తెలుసుకోవాలన్న కోరిక కూడా నాకేం లేదులేండి. ముందు పని చూడండి. పాపం మీకోసం ఇంట్లో వాళ్ళు ఇంకెంత కష్టపడుతున్నారో. ఏం బాగుందమ్మా నీకు? మాతో పిండి రుబ్బించడం, అంట్లు తోవించడం, ఇల్లు ఊడిపించడం, రాత్రి 11, 12 వరకు చాకరీ చేసి మళ్ళీ పొద్దున్నే తెల్లారగట్లే లేవటం. ఇది బాగుందే నీకు? అంటే నా ఉద్దేశం. అర్థమైందమ్మా. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. అంతగా ఏం కష్టపడుతున్నావు సుమంగళి? ఇంటిడి చాకరీ చేస్తున్నాను కదన్నయ్యా. నీతో పాటు అందరం చేస్తున్నాం కదా వదినా. ఏదో నువ్వొక్కదానివే పనంతా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. ఎంతైనా మీరు ఒకటే వదినా. నేనేగా పరాయిదాన్ని. మీరు పరాయి వాళ్ళు ఎలా అవుతారు పిన్ని? ఈవిడ మా కత్తయ్య అయితే మీరు అమ్మలాంటి వారు. పని చేయడం మీకు ఇబ్బందిగా ఉంటే మేం చేస్తాంలే పిన్ని, ఎందుకు బాధపడతారు? వాళ్ళు పనులు చేస్తారు, నువ్వు రెస్ట్ తీసుకో సుమంగళి. ఎన్ని రోజులకు అన్నయ్య ఒక మంచి మాట చెప్పాడు. ఈ రోజు నుంచి నేను ఏ పని చేయక్కర్లేదు. కాకపోతే ఒక్క పూటే తిను, 2 పూటలు ఉపవాసం చేయి. ఖర్చైనా మిగులుతుంది. నీ నోటి నుండి ఒక్కసారైనా మంచి మాట రాదా అన్నయ్య? అవునుదినా, లావ్ అయిపోతున్నావని బాధపడుతున్నావు కదా, కాస్త సన్నబడతావు. ఊరుకో వదినా. అన్నయ్య తానా అంటే నువ్వు తందానా అంటావు. అభి, వెళ్ళిన పని ఏమైంది? సక్సెసేనా? ఆ ఫుడ్ కాంట్రాక్టు మనకొచ్చినట్టేనా? ఏంటి వచ్చేది? ఆ కాంట్రాక్ట్ వీడికి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఎందుకు ఇవ్వరంట? వీడు నోరు చేతులు ఊరికే ఉంటాయా? ఎప్పుడు ఎవరితో ఏదో ఒక గొడవ. ఇప్పుడు అభి ఎవరితో గొడవ పడ్డారండి? ఆల్రెడీ ఆ ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడు కదా. ఆయన కాంట్రాక్టర్కి ఫోన్ చేసి వీడికి కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పారు. అనుకున్నాను. కొడుకును కిడ్నాప్ చేస్తే ఎమ్మెల్యే ఎందుకు ఊరుకుంటాడు? మన నోట్లో మట్టి కొట్టాడు. ఏమైంది? పోయింది అబ్బి. టిఫిన్ బండి కూడా పోయింది. అక్కడ టిఫిన్ బండి పెట్టడానికి పర్మిషన్ లేదని గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి తీయించేశాడు.
పర్మిషన్ తీసుకునే కదా బండి పెట్టాము. ఎమ్మెల్యే గారు ఆ పర్మిషన్ ని క్యాన్సిల్ చేయమన్నారంట. చెప్పానా ఆ ఎమ్మెల్యే ఇంతటితో వదలాడని? పోయి ఆయనతోనే పెట్టుకున్నావు. మీ గురించే కదండి అభి పోరాడుతున్నాడు. ఎవరు చేయమన్నారు వదినా? మేము అడిగామా? మమ్మల్ని బయటికి తీసుకురమ్మని చెప్పామా? వీడి వల్ల మా ఆస్తులు పోయాయి, అన్నీ సీజ్ చేశారు, వీధిన పడ్డాం. ఇలాంటి ఇంట్లో బ్రతకాల్సి వస్తుంది. వీడు లేకపోతే మేం హ్యాపీగా ఉండేవాళ్ళం. అయినా ఎమ్మెల్యే గారు నిన్నేమడిగారు? ఒక చిన్న సంతకమే కదా, చేయడానికి ఏమైంది? ఆ సంతకం విలువ మొత్తం ఆస్తి అఖిల్. మీ అన్నయ్య సంతకం పెడితే నిజంగానే అందరం రోడ్డున పడాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం మనం ప్యాలెస్ లో ఉన్నామా? 5 స్టార్ హోటల్లో తింటున్నామా? ఇక్కడ మినిమం నీడ్స్ కూడా లేవు. ఈ మాత్రానికే మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు పోజులు. ఆ ఎమ్మెల్యే ఇంకా ఏం చేస్తాడో, నా కూతురు పెళ్లి జరుగుతుందో లేదో అని చాలా భయంగా ఉంది. ఏదైనా జరగడానికి జరిగితే దాని భవిష్యత్ ఏం కావాలి? సీజ్ చేసిన మన ఆస్తులు ప్రాపర్టీలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. మరి నువ్వు నా కొడుకు జోలికొచ్చావు కదయ్యా. చూడు, నీ కొడుకు నేను మంచివాడిగా చేశాను. అందుకే నీ అన్నయ్య తమ్ముణ్ణి చెడ్డవాణ్ణి చేస్తున్నాను. ఈ పాటికి వాళ్ళిద్దరూ నీకు ఎదురు తిరిగుంటారే, నీకు సారీ చెప్పమని ఫోన్ చేసుంటారే, సంతకం పెట్టమని కూడా చెప్పుంటారు. నువ్వు సంతకం పెట్టావనుకో, ఈ రోజే నిన్ను నీ ఫ్యామిలీని వదిలేస్తాను. పెట్టలేదనుకో, ఇలాగే కంటిన్యూ చేస్తాను. నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడతారు. చెయ్యడానికి మీకు ఏ పని ఉండదు. ఎందుకంటే ఎవ్వరు కూడా మీకు పనివ్వకుండా చేస్తాను. ఆకలి బాధ తట్టుకోలేక మీరు అడుక్కు తినాలి. అప్పుడు నేను మిమ్మల్ని ఏమీ చేయను. ఎందుకంటే నేను బెగ్గర్స్ జోలికి వెళ్ళను. నీ ఆస్తి రాసిస్తావో లేక ఫ్యామిలీతో సహా అడుక్కు తింటావో నువ్వే తేల్చుకో అభిరామ్. ఎవరభి? ఇంకెవరు? ఆ ఎమ్మెల్యే గారు. బాగా గడ్డి పెట్టాడా? మొహం చూస్తుంటే తెలియడం లేదా? ఏం నిర్ణయించుకున్నావు అభి? మీరసలు మనుషులేనా? మీకంటే రాబంధులేనాయో చచ్చాక పీక్కు తింటాయి. మీరు బతికుండగానే అభిని ఛీ! అభి మీకు సాయం చేస్తున్నాడు. వీలైతే అభికి తోడుగా ఉండండి, లేదంటే మీ దారి మీరు చూసుకోండి.
అభి వసూలని ఇబ్బంది పెడుతూ ఇంకా మనం ఇక్కడ ఉండడం మంచిది కాదండి. మన ఇద్దరు కొడుకులు కోడళ్లను తీసుకుని ఊరెళ్ళిపోదాం. వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుదాం. ఎందుకండి నవ్వుతున్నారు? మనం వ్యవసాయం చేసుకుందాం అంటే బాధగా ఉందా? కాదు జయంతి, మనకున్నది ఇద్దరు కొడుకులే అన్నావు. నీ మాటలు వింటుంటే నవ్వొస్తోంది. భాస్కర్ అఖిల్లేనా మన కొడుకులు? పావని హారికలేనా మన కోడళ్ళు? అభి వసులు మన కొడుకు కోడలు కాదా? భాస్కర్ అఖిలే అనుకున్నాను. నువ్వు కూడా అభిని పరాయివాడిగా చూస్తున్నావా? క్షమించండి, ఏదో పొరపాటున అన్నాను. ఫీల్ కాకులే జయంతి, నీ కడుపు తీపలాంటిది. ఎంతైనా అభిని నువ్వు నవమాసాలు మోయలేదు కదా. కడుపులో పెట్టుకుని మొయ్యలేదండి, కాని 25 ఏళ్లు నేనే మోసాను. మరి ఆ ప్రేమ ఏమైంది జయంతి? కంటేనే కొడుకు కాదు అని తెలిసిన నువ్వే అభిని పరాయివాణ్ణి చేశావా? నిజమే జయంతి, పాపం అభి ఎప్పుడూ ఒంటరివాడే. చిన్నప్పుడే అమ్మని నాన్నని పోగొట్టుకొని ఒంటరివాడయ్యాడు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్టుగా మన మధ్య ఉంటూ కూడా ఒంటరిగా పెరిగాడు. మన నవ్వుల్లో తన నవ్వులు కలిపాడే కాని తన కన్నీళ్లు మనకి కనిపించనివ్వలేదు. మనమంతా ఇంట్లో సంతోషంగా ఉంటే అభి ఒక్కడే ఆఫీసులో ఒంటరిగా కష్టపడ్డాడు. అభిలాగే వసు కూడా చిన్నప్పటినుంచి ఒంటరిగా బ్రతికింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. అందుకు అభికి తోడు కాగలిగింది. అభిని వసు అర్థం చేసుకున్న పాటి కూడా మనం అభిని అర్థం చేసుకోలేమా జయంతి? నా ధైర్యం వాళ్లకుంటుంది. అలాగేనండి, అభికి అండగా ఉందాం, వసుకి తోడుగా ఉందాం. అఖిల్, ఏంటి హారిక? మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. ఏమైంది ఇప్పుడు? ఆ టిఫిన్ బండి కూడా లేదు కదా. పావని అక్క, వసు అక్క నన్ను చాలా చీప్ గా మాట్లాడుతున్నారు. మనం ఖాళీగా కూర్చొని తింటున్నామంట, గతి లేక ఇక్కడ ఉంటున్నామంట, ఇంకా ఏవేవో అన్నారు. వదిలే హారిక. వీళ్ళని వదిలేద్దాం. వెళ్ళి హోటల్లో రూమ్ తీసుకుందాం. మీ దగ్గర డబ్బులున్నాయా? లేవు. మరి హోటల్లో రూమ్ ఎలా తీసుకుంటావు? మీ ఫ్రెండ్స్ అడిగి మనీ తీసుకో. నాకు అప్పిచ్చే ఫ్రెండ్స్ ఎవరూ లేరు.
పోనీ షెల్టర్ ఇచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేదు. నీ ఫ్రెండ్స్ మరీ అంత చీప్ వాళ్ళ? మనల్ని ఓ 1 వీక్ అట్లీస్ట్ ఒక 10 డేస్ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేరా? నా ఫ్రెండ్స్ గురించి వదిలే. మీ మమ్మీ డాడీ పరిస్థితి ఏంటి? మనకి షెల్టర్ ఇవ్వాల్సి వస్తుందని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళనేమనాలి? ఓకే అఖిల్, వాళ్ళని కూడా వదిలే. వేరే సోర్స్ ఏముందో ఆలోచించు. ఫస్ట్ ఈ ఇంట్లో నుంచి బయటపడాలి. మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. మనం ఇక్కడే ఉండాలి. ఎస్, ఎమ్మెల్యే అంకుల్ మనకి వాళ్ళంతా షెల్టర్ ఇస్తారు. నిన్న ఫోన్ లో ప్రామిస్ చేశారు కదా. అవును కదా, ఎనీ టైం ఇంటికి రమ్మన్నారు. వెళ్దాం అఖిల్, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు అంకుల్ ఇంట్లోనే ఉందాం. టైంకి నువ్వు గుర్తు చేసావు. ఎమ్మెల్యే గారి ఇంట్లో మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సొంత వాళ్ళలా చూసుకుంటారు. పద అఖిల్, ఇప్పుడే వెళ్దాం. హారిక కాస్త వెయిట్ చేయి. అన్నయ్యని కూడా తీసుకుని వెళ్దాం. మీ అత్తయ్యని, మీ అమ్మని, నాన్నని, ఓతిని అందరినీ పిలు. అందరు వెళ్లి అక్కడే తిష్టపెద్దాం. ఇక్కడెలాగో అక్కడే అలాగే ఉందాం. అంకుల్ ఏదో మర్యాద కోసం మనల్ని రమ్మంటే మందరంతా తీసుకెళ్దామా? ఎవ్వరూ వద్దు, నువ్వు నేనే వెళ్దాం. అన్నయ్య వాళ్ళకి డౌట్ వస్తుందేమో. ఎవ్వరికి చెప్పకుండా వెళ్దాం. ఎవరైనా అడిగితే ఏదో ఒకటి చెప్పేద్దాం. ఓకే, ఎవ్వరికంటా పడకుండా వెళ్దాం. సార్, ఈ కాగితాల మీద ఒక సంతకం చేయండి. ఏంటే ఇవి? మన సుబ్బు నమస్తే సార్. టిఫిన్ బండి పెట్టుకోవడానికి పర్మిషన్ సార్. వీడు అభిమనిషి కదా? కాదు సార్, పార్టీ మారాను. నేనిప్పుడు మీ పార్టీ. అక్కడ పని లేదని ఇక్కడికి వచ్చావా? ఏ పార్టీ పవర్ లో ఉంటే ఆ పార్టీలోకి మీరు జంప్ అవ్వరా? అభిరామ్ దగ్గర పని లేదని కాదు సార్, అతని మీద పగతో వచ్చాను. మీరు దయతలిస్తే అతని ప్లేస్ లో నేను బండి పెట్టుకుంటాను. ఆ ఫుడ్ కాంట్రాక్ట్ కూడా నాకే ఇప్పిస్తే నా కొడుకు మీ పేరు పెట్టుకుంటాను సార్. మరి నేను జేబులో ఏం పెట్టుకోను? ఖాళీ చెయ్యా? కాదు సార్, మీ వాటా మీకు ఇస్తానని చెప్పాడు. నీకేం ఇచ్చాడేంటి? ప్రసాదాలు దేవుడికే కానీ పూజారికి పెడతావా సార్? పిఏ గారికి నేనేం ఇవ్వలేదు సార్. నేను మీలా ఏం కాదు సార్. సంతకం పెట్టండి. ఏంట్రా దబాయిస్తున్నావు? సంతకం పెట్టను అంటే ఏం చేస్తావు? మీ దగ్గర పని మానేస్తారు. తర్వాత మీకు సునామీ. ఏమిటో నువ్వు నా బినామీవని నన్నే బెదిరిస్తున్నావా? ఏంటి సార్, సంతకం పెట్టకుండా చదువుతున్నారు? చదివే కదా సంతకం పెట్టాలి. అదేమైనా ప్రమాణ స్వీకారపు పత్రమా చదవడానికి? టిఫిన్ బండి పర్మిషన్ లెటర్ సార్. సంతకం పెట్టండి. నీ మీద నమ్మకంతో పెడుతున్నాను. ఇదిగో, నెల నెల నా వాటా కరెక్ట్ గా అందాలి, లేదంటే. తెలుసు సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. బాగుందండి. ఆ రాముడు ఒక్కసారి మాత్రమే వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు. మీరు మళ్ళీ మళ్ళీ ఆ పనే చేస్తున్నారా? మనం పోరాడుతుంది వాలితో కాదు వసు గారు, 10 తలల రావణుడితో. వాడి ఒక్కో తల నరకాలంటే వాలిని చంపినట్టే చేయాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అంతేలేండి, చెడ్డవాడిని చాటుగా చంపినా స్ట్రైట్ గా చంపినా ఒక్కటే. రేపటి నుండి మనం టిఫిన్ బండి పెట్టబోతున్నామన్నమాట. వెంటనే ఈ విషయం అందరికీ చెప్తానండి. ఆగండి వసు గారు, ఇప్పుడే ఎవరికి చెప్పకండి. చెప్తే అందరూ సంతోషిస్తారు కదండి. సంతోషపడే వాళ్ళతో పాటు ఈ విషయాన్ని ఎమ్మెల్యేకి చేరవేసే వాళ్ళు కూడా మన ఇంట్లో ఉన్నారు. నిజమేనండి, వాళ్ళ విషయం మర్చిపోయాను. ఈ ఇంట్లో కూడా ఆ ఎమ్మెల్యే మనుషులున్నారు. సారీ అండి అలా అన్నందుకు. సారీ ఎందుకు వసు గారు, ముందు నేనే అన్నాను కదా. నేను ఫీల్ అవుతున్నది మన అనుకున్న వాళ్ళతోనే మనం పోరాటం చేయాల్సి రావడం. అవునండి, ఎవరి కోసమైతే మీరు కష్టపడుతున్నారో వాళ్ళు మీకు
వాళ్ళకి మనం తోడుగా ఉండాలి. వాళ్ళు అదే అనుకుంటున్నారండి. ఆ ఎమ్మెల్యే గొడవ వదిలించి వాళ్ళని మనం సంతోష పెట్టాలి. అది కాదు నాన్న. ఇంకేం చెప్పక అభి, ఇంకొక ఇల్లొద్దు. అందరం ఈ ఇంట్లోనే ఉందాం. వంటలు చేయడానికి మళ్ళీ మనుషులొద్దు. మేమంతా ఉన్నాం కదా. అవునభి, అత్తయ్య కూరగాయలు కట్ చేస్తారు, పిన్ని పిండి రుబ్బుతుంది, నేను వసు వంటలు చేస్తాం, అఖిలు హారిక టిఫిన్ బండి చూసుకుంటారు, మావయ్య మీ అన్నయ్య పార్సిల్స్ అవి చూస్తారు. ఏంటే వీళ్ళ ఇష్టానికి కమిట్ అవుతున్నారు? ఆ పనులు తప్ప అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది. ఈసారి ఎక్కువ పని పెట్టేలా ఉన్నారు. ఎందుకు వదినా అందరం కష్టపడడం ఎందుకు? మనుషులు పెట్టుకుంటే సరిపోతుంది. మేం మనుషులా కనిపించట్లేదా అభి? అంటే నాన్న అది నువ్వు ఇంకేం చెప్పక అభి. మేం పనులు చేయడానికి నువ్వు వసు ఒప్పుకుంటేనే ఈ ఇంట్లో ఉంటాం, లేకపోతే ఊరెళ్ళిపోతాం. అమ్మా, ఊరెళితే అక్కడ అడ్డమైన చాకరీ చెయ్యాలి. నా వల్ల కాదు. నా వల్ల మాత్రం అవుతుందా? ఊరెందుకులేనన్నా, ఇక్కడే ఉందాం. మీరు చెప్పినట్టే తలో ఒక పని చేద్దాం. అభి, నేను అకౌంట్స్ చూస్తానురా. పెద్దోడికి ఏమైంది? మెదడుబాపు గాని రాలేదు కదా? బావగారు కమిటీ అంటున్నారా, కామెడీ చేస్తున్నారా? అన్నయ్య ఫేస్ చూస్తుంటే సీరియస్ గానే ఉన్నట్టున్నాడు. అలాగే రేపు నాకు ఒక అకౌంట్ బుక్ ఇవ్వు, బిల్స్ అవి ఇవ్వు, నీట్గా రాసి పెడతాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇదిగో ఇవి ఈరోజు బిల్స్. రేపు అకౌంట్స్ బుక్ తెస్తాను. అలాగే మన కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్లు కూడా ఇస్తాను, వాళ్ళతో మీరే మాట్లాడాలి. సరే అభి, నేను చూసుకుంటాను. మీరు సంతకం చేసిన రికమెండేషన్ లెటర్తో అభిరామ్ మనిషి వచ్చాడు సార్. నేను పర్మిషన్ ఓకే చేశాను. నేను సంతకం? ఏంటి సార్, అభిరామ్ మీతో రాజీ పడ్డా? మీ కాళ్ళ మీద పడిపోయాడా? లేదయ్యా, నేనే పొరపాటు పడ్డాను. మళ్ళీ కాల్ చేస్తానులే. ఓకే సార్. నమస్కారం ఎమ్మెల్యే గారు, మీరు చెప్పినట్టే ఆ అభిరామ్కి ఫుడ్ కాంట్రాక్ట్ ఇచ్చాను. మీరు సంతకం పెట్టిన పేపర్స్ చూడగానే అర్థమైంది అతను మీకు సారీ చెప్పి సరెండర్ అయ్యాడని. నిజంగా మీరు గ్రేట్ సార్. ఎలాంటి వారినైనా మీ కాళ్ళబేరానికి తెచ్చుకుంటారు. అభిరామ్ గారు కొమ్ములే విరిచారంటే మీరు మామూలు వాళ్ళు కాదు సార్. మీ సంతకం చూశాక మీకు అభిరామ్కు గొడవ ముగిసిపోయిందని నాకు అర్థమైంది సార్. అభిరామ్కు మరో 2 కాంట్రాక్టులు కూడా ఇచ్చాను సార్. మీ వల్ల ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండబోతుంది సార్. ఉంటాను సార్. కానీ అభిరామ్కి ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి సార్, చేస్తాను. ఇప్పుడు చేసిన చాలు, ఫోన్ పెట్టేయ్.
నాకు నిద్ర చాలక నేను చేస్తుంటే నా మీద నిందలు వేస్తారేంట్రా? మీ అమ్మా నాన్న వచ్చి నన్ను లేపారా? పావని మిమ్మల్ని లేపమంది. ఇప్పుడే కదా పడుకున్నాం, అప్పుడే లేవడం అంటే. ఒరే, తెల్లవారుజామున 4 అయిందిరా, లేచి పనులు చేయాలట. ఏంటి ఎర్లీ మార్నింగ్ 4 అయిందా? ఈ టైంలో లేవడం అంటే నరకమే. నేను రాను, పడుకుంటాను. నీకు చెప్పే ఓపిక నాకు లేదే. మీలాగే నేను కూడా అలసిపోయాను, నిద్రపోవాలనిపిస్తోంది. కానీ మీ మావయ్య కన్నా మిలిటరీ మేజరే నయమే. మీరు గాని ఇప్పుడు లేవకపోతే పనులు చేయడంతో పాటు పనిష్మెంట్ కూడా ఇస్తాడ్రా. ఇక్కడ పనులు చేయడమే పెద్ద పనిష్మెంట్, ఇంకేం పనిష్మెంట్ ఇస్తారు? అయినా ఇప్పుడేం పని చేయాలి? నైట్ అంతా చేశాం కదా. మీ అత్తయ్య పెద్ద లిస్ట్ చదివింది, మళ్ళీ ఆ లిస్ట్ నేను చదవలేనమ్మా. ఈ ఇంట్లో ఉండడం కన్నా జైల్లో ఉండడం బెటర్. మరి బయటకి ఎందుకు వచ్చావరా? బుద్ధి లేక. ఆంటీని మర్డర్ చేసి మనం జైలుకి వెళ్దామా? మధ్యలో నేనేం చేశానే? మీలాగే నేను కూడా బాధితురాలే కదా. ఏం చేస్తున్నావురా? ఒరే, మేజర్ పిలుస్తున్నాడు, పదండ్రా. భాస్కర్, అభి వసూలు ఎక్కడా? అదిగో అక్కడమ్మా. ఏమైంది నాన్న? ఈ రోజు అభి వసూల పెళ్లి రోజండి. పని ఒత్తిడిలో పడి మర్చిపోయారనుకుంటా. కాదు జయంతి, అదో ఖర్చని వదిలేశారేమో. లేదా మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల పెళ్లి రోజు ఎందుకని పక్కన పెట్టారేమో. మనం వచ్చి వాళ్ల సంతోషాన్ని చెడగొట్టిన వాళ్ళమయ్యాం. పాపం, కనీసం కొత్త బట్టలు కూడా కొనుక్కుని గుడికి కూడా వెళ్ళలేదు వాళ్ళు. అభి, వసు, ఏంటన్నయ్య? ఏంటక్క? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అభి. పెళ్లి రోజు శుభాకాంక్షలు వసు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అక్క. పెళ్లి రోజని తెలిసి సైలెంట్ గా ఉన్నావేంటి వసు? దీర్ఘ సుమంగళి భవ. మీకు ఈ ఒట్టి దీవెనలే సరిపోవు. భాస్కర్, వెంటనే బజారుకెళ్ళి అభికి కొత్త బట్టలు తీసుకురా. అలాగే నాన్న. ఇప్పుడు ఎందుకు నాన్న? ఈరోజు మీ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ చేద్దాం అభి. పావని, నువ్వు? అర్థమైంది అత్తయ్య, నాకు వదిలేయండి. సుమంగళ ఎక్కడ జయంతి? తొందరగా దోశలే. అలాగేరా. కస్టమర్ వెయిటింగ్. కానీ కంగారు పెట్టకురా, నాకు దోశలు తింటాం తప్ప వేయడం అంతగా రాదు. నాకు మాత్రం సర్వర్ పని అలవాట చేట్లా. హారిక, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? త్వరగా ప్లేట్లు కడుగు. అఖిల్, నువ్వు నన్ను విసుకుంటున్నావు. ఏం చేయనే, టెన్షన్ లో ఉన్నాను. కానీ
దీనంతటికి కారణం అభి వసూలే. వాళ్ళు హాయిగా ఇంట్లో ఉండి మనతో ఎంత పని చేయిస్తున్నారో. ఇంకా 3 రోజులే కదా ఆంటీ, ఎలాగోలా కష్టపడితే ఎమ్మెల్యే గారింటికి వెళ్ళిపోవచ్చు. బాబు చట్నీ. అత్తయ్య చట్నీ అయిపోయింది. ఒరే, అందులో కాస్త నీళ్లు కలిపి ఆ నీళ్ళ చట్నీ వేసే. బాబు నేను అడిగింది చట్నీ. ఇది చట్నీ. చట్నీ అయిపోతే లేదని చెప్పండి, అంతేగాని మంచినీళ్ళు పోసి ఇవ్వకూడదు. అభిరామ్ గారి పేరు చెడగొట్టకండి. ఇదొక బ్రాండ్, మళ్ళీ దీనికో బ్రాండ్ నేము. అతయ్య చట్నీ అయిపోయింది, నువ్వు ఇంటికి చట్నీ తీసుకురాపో. అంత దూరం నేను వెళ్ళి మళ్ళీ నడిచి రాలేనురా. హారికని పంపు. ఆడపిల్లని ఒంటరిగా వెళ్ళి రావాలా? నువ్వెళ్ళకి. అన్ని పనులు నాకే చెప్తారు, నేను వచ్చే వరకు మేనేజ్ చేయండి. అలాగే. వసూనే అందంగా ఉంది. మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారమ్మా. అభికేం తక్కువైంది? అవును, అభియే అందంగా ఉన్నాడు. మీరు కాదు, మేము కాదు, అభి వసూలే చెప్పాలి వారిలో ఎవరు అందంగా ఉన్నారో.
మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ఇప్పుడు ఈ మిస్టర్ ఇండియా మిస్సెస్ ఇండియా కాంపిటీషన్ అవసరం అఖిల్. కాస్త ఓర్చుకో హారిక, మరీ అంత జలసి పనికిరాదు. చెప్పండి, మీలో ఎవరు అందంగా ఉన్నారు? మీరిద్దరూ అందంగా ఉన్నారు, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఆ శివపార్వతుల్లా సీతారాముల్లా ఉన్నారు. నేను శూర్పణఖలా, నువ్వు రావణాసురుల్లా, వదిన హిడింబులా ఉన్నామా అన్నయ్య? వాళ్ళకి విషెస్ చెప్దాం. తప్పదు కదా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ అఖిల్. పెళ్లి రోజు శుభాకాంక్షలక్క. థ్యాంక్ యూ హారిక. అభి, అమ్మ వసు, ఈరోజు మీరే పని చేయకూడదు, అన్ని పనులు మేమే చేస్తాం. వద్దు నాన్న, రోజులాగే అందరం తల ఓ పని చేద్దాం. పెళ్లి రోజు కూడా పనులేంటభి, ఈ ఒక్క రోజుకి రెస్ట్ తీసుకోండి. అవునబి, రోజూ కష్టపడుతున్నారు, ఈ ఒక్కరోజు హ్యాపీగా ఉండలేరా? ఈ రోజు మీరు రెస్ట్ తీసుకుంటున్నారు అంతే. మీ పెళ్లి రోజు సందర్భంగా ఓ 100 మందికి అన్నదానం చేద్దామనుకుంటున్నావమ్మా. అలాగే నాన్న. అన్నాన్ని నమ్ముకుని బిజినెస్ మొదలుపెట్టాం. అదే అన్నాన్ని పేదలకు దానం చేస్తే చాలా బాగుంటుంది. మొదటి రోజు బోణి అవ్వకపోతే మొత్తం టిఫిన్స్ అన్నీ అనాథలకు పంచాం మావయ్య. ఆ పుణ్యమే తర్వాత రోజు మంచిని కాపాడింది. ఈ రోజు కూడా అన్నదానం చేసి మరింత పుణ్యం సంపాదించాలి. మనకున్నంతలో వీలైనంత మందికి ఈరోజు భోజనం పెట్టాలి. వెంటనే ఆ ఏర్పాట్లు చేద్దాం. తరువాత పెళ్లి చూపులు. ఆహా, కాదు కాదు, అంతకు ముందు మళ్ళీ 2-3 సార్లు మనం గొడవ పడ్డాం. గొడవతో మన పరిచయం మొదలై పెళ్లితో ఒకటయ్యాం. ఆ తర్వాత కూడా చాలా రోజులు మీరు నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని భర్తగా చూడాలా, తండ్రిలా చూడాలా, బన్నీ ఫాదర్లా చూడాలా అని తెగ కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. మీరు మాత్రం మీ మల్టీ టాలెంట్తో నా మైండ్ని బ్లాస్ట్ చేసేశారు. వీణ వాయించడం, పాట పాడడం, డాన్స్ చేయడం, చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంట్లో చిన్న పెద్ద గొడవలు
ఎన్నో ఫేస్ చేశారు. నన్ను నమ్మి నా వెంటున్నారు. 1 ఇయర్లో ఎన్నో జరిగిపోయాయి కదా.